నమస్తే. నా పేరు గాయత్రి. మాది ఎమ్మిగనూర్ అండి. అందరికీ నమస్కారం. పిఎంసి ప్రేక్షకులందరికీ గురు పూర్ణమి శుభాకాంక్షలు. మనకి గురువు బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు. ఆయన గురువు అయిన సదానంద యోగి గారి దగ్గర మనము గురు పౌర్ణమి సెలబ్రేషన్స్‌కి మనము ఎవ్రీ ఇయర్ వెళుతూ ఉంటాము. అక్కడ చాలా బాగా వన్ డే అంతా నైట్ గురు పూర్ణిమ జరుగుతుంది. ఎందరో మాస్టర్స్ వస్తుంటారు. వాళ్ళదందరిది జ్ఞాన సందేశాలు వింటాము. మళ్ళీ అక్కడ గురువు దగ్గర సదానంద యోగి దగ్గర కూర్చొని ఎంతో అనుభూతి చెందుతాం మనము. అలాగే అందరూ అక్కడికి రావాలి. అక్కడ ఎనర్జీని ఫీల్ కావాలని నేను కోరుకుంటున్నాను. నేను 24 ఇయర్స్ అయిందండి ధ్యానంలో వచ్చి. ఇంతకుముందు నాది కర్ణాటక, కన్నడ. నాకు అస్సలు తెలుగు రాదు. అప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు మా ఇంట్లోనే కూర్చోబెట్టినారు ధ్యానంకి. 2 అవర్స్ సిట్టింగ్ అయిపోయింది. దాంట్లో నాకు ఎంతో ఆనందం దొరికింది 2 గంటల సిట్టింగ్‌లో. దీంట్లో ఏముంది చూడాలి అని నాకు ఎప్పుడెప్పుడు ధ్యానం ఉంటుందో అప్పుడప్పుడు నేను ధ్యానం వెళ్ళేదాన్ని. అక్కడ చాలా నాకు ఆనంద స్థితిలో ఉండేదాన్ని నేను. నేనైతే ఏ ఆరోగ్య సమస్యలు, మానసిక ప్రశాంతత కోల్పోయినా అలా రాలేదు నేను ధ్యానంలోకి. నేను ఇంట్రెస్ట్‌తో వచ్చినాను ధ్యానంలో. నాకు అప్పుడు సార్ వాళ్ళు అందరూ మాస్టర్స్ వాళ్ళు వచ్చిన వారు వాళ్ళ మెసేజెస్ ఇస్తూ ఉండేవారు. తెలుగులో చెప్పేవారు. నాకు అప్పుడు తెలుగు అస్సలు రాదు. వాళ్ళేం చెప్తున్నారో వీళ్ళేం వింటున్నారు, ఏం ఆనందం అంటే ధ్యానంలో ఆనందం నాకు తెలిసింది. కానీ ఈ మెసేజెస్‌లో ఏమున్నాయో, ఈ సబ్జెక్ట్స్‌లో ఏముందో అది తెలుసుకోవాలని చాలా నాకు అప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది. అప్పుడు తొందరగా తెలుగు నేర్చుకోవాలని, నాకు తెలుగు ఎట్లా వచ్చిందో నాకే అంత తొందరగా నాకు తెలుగు వచ్చేసింది. మళ్ళీ అప్పుడే నేను బుక్స్ కూడా నేను చదివేది స్టార్ట్ చేసినాను. మళ్ళీ అప్పుడు నేను ఫస్ట్ వచ్చినప్పుడు తెలుగు మీదనే ఎక్కువ కాన్సంట్రేషన్ పెట్టినాను. అంటే నాకు ఈ సబ్జెక్ట్ అంటే ఇంతకుముందు మేము మెడిటేషన్ అంటే ప్రాణాయామ చేసేవాళ్ళము. ఒక 5 నిమిషాలు, ఒక 2 నిమిషాలు కామ్‌గా కూర్చునేవాళ్ళం. మెడిటేషన్ అని అయిపోయిందని అంతవరకే తెలుసు. కానీ శ్వాస మీద ధ్యాస, మెడిటేషన్ అనేది నాకు ఇక్కడ వచ్చిన తర్వాత అంటే మా ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత మా ఆయన కూడా చెప్పినారు. కానీ అప్పుడు నేను అంతగా చేయలేదు. మ్యారేజ్ అయిన తర్వాత మాది కర్ణాటక హుబ్లీ. ఇక్కడ వచ్చిన తర్వాత మాకి మెడిటేషన్ గురించి నాకు అర్థమయ్యేది స్టార్ట్ అయింది. తర్వాత తెలుగు బుక్స్ రీడ్ చేసేదాన్ని. అప్పుడు ఒక యోగి ఆత్మకథ, మళ్ళీ పత్రిసారథి తులసీదళం, మళ్ళీ ఇంకా మిలారెప బుక్ అట్లా చదువుతూ ఉండేదాన్ని. అట్లా చదువుతూ ఉంటే దాంట్లోనే లీనమైపోయేదాన్ని. అంటే ధ్యాన స్థితిలో వెళ్ళిపోయేదాన్ని బుక్స్ చదువుతూ. అంత అంటే ఇక్కడ బయట బాహ్యంగా అంటే బుక్స్‌లోనే లీనమై ఉండేదాన్ని. ఆ ఎక్స్‌పీరియన్స్ కూడా నేను పొందినాను. మళ్ళీ ఒకసారి ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ధ్యానంలో కూర్చున్నాను. కొంచెం కడుపు ఉబ్బరగా అనిపించింది. అప్పుడు నాకు కొంచెం వామ్ తింటే బావుంటుందేమో అనుకోని అట్లనే పండుకున్నాను. ఇట్లనే ఎప్పుడు పండుకున్నా ఇట్లనే పండుకునేదాన్ని. అప్పుడు నాకు ఆస్ట్రల్ బాడీ రిలీజ్ అయ్యి కిచెన్‌లోకి వెళ్ళింది. కిచెన్‌లో సడన్‌గా వెళ్ళిపోతే అక్కడ చూస్తే ఒక బాక్స్‌లో ఆవాలు, జీలకర్ర, వాము, మెంతులు ఇవన్నీ కలిసి ఉన్నాయి. ఇవన్నీ కలిసి ఉంటే నాకు వాము కావాలి కదా! ఇవన్నీ కలిసి ఉన్నాయి కదా నాకిప్పుడు అంటే, అప్పుడు ఒక ప్లేట్‌లో తీసుకొని చూస్తే అప్పుడు ఒక మెసేజ్ ఇచ్చింది. "నీకు ఏది కావాలో అవన్నీ సెపరేట్ చేసి నీకు ఏది కావాలో అదో ఒకటే తీసుకోవాలా" అని మెసేజ్ ఇచ్చింది. అలాగే మనము నిత్య జీవితంలో మనకి ఏది మనకి గోల్ ఉంటుందో అంటే దేని మీద మనకి ఎరుకతో అంటే ఇంట్రెస్ట్‌గా ఉంటామో అప్పుడు కొంచెం బయటవన్నీ సెపరేట్ చేసుకుంటూ మనకి ఏది కావాలో అదే తీసుకోవాలని అప్పటి నుంచి నేను అదే సూత్రం ఫాలో అవుతూ ఉన్నాను. తర్వాత ధ్యానం కూర్చుంటే మళ్ళీ పిల్లలకి క్యారియర్ కట్టి 12:00కి అట్లా కూర్చొని మళ్ళీ 4కి లేసేదాన్ని. అప్పుడు అందరిని చూసి నాకు ఆనందంగా వేసేది. మా ఆయన చూసి నవ్వేదాన్ని. అంటే అంత ఆనంద స్థితిలో ధ్యానం చేసుకునేదాన్ని. చాలా బాగా ఇంట్రెస్ట్‌తో. మళ్ళీ అప్పుడు డే టైమ్‌లో చేసుకునేదాన్ని. మళ్ళీ రాత్రి అంతా ఎప్పుడు లేసి కూర్చునేదాన్ని నాకే తెలీదు. ఎప్పుడు బాడీ కూర్చొనే ఉండాలని అది నాకు పండుకోవాలన్నా గూడా నేను పండుకోదాన్ని కాదు. అట్లే కూర్చునేదాన్ని.
అందరూ మా అమ్మ వాళ్ళు, మా పిల్లలు "పండుకోమ్మా ఎంతసేపు కూర్చుంటావు?" మా ఆయన గూడా అంటే ఆయన గూడా ధ్యానం చేస్తారు. కానీ ఎంతసేపు చేసుకుంటావు అప్పుడు "పండుకో, పండుకో, పండుకో" అనేవారు. అలాగే నేను ధ్యానం బాగా చేసేదాన్ని. తర్వాత ఇక్కడే దగ్గర సంఘాలని ఉంది. అక్కడ చంద్రశేఖర్ శర్మ సార్ సమాధి ఉంది. గత 1 ఇయర్ నుంచి అక్కడ నేను రెగ్యులర్‌గా అంటే 1 మంత్‌కి 2 మంత్స్‌కి వెళుతున్నాను. ఆహ్, కానీ ధ్యానం తెలుసు ఎట్లా చేయాలా దాంట్లో అనుభూతి పొందినాను. కానీ ఇంకొకరికి చెప్పాలంటే నాకు ఈ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఉండేది. అంటే నేను ఎక్కడ తప్పు మాట్లాడుతాను అంటే నా వరకు నేను తెలుసుకున్నాను కానీ ఇంకొకరికి చెప్పాలంటే నాకు అప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేది. తర్వాత అక్కడ పోతూ రెగ్యులర్‌గా పోతూ ఉంటే అప్పుడు నాకి అక్కడ రాముడు సార్ అని ఉన్నారు. ఆయన మేడం చెప్పండి, చెప్పండి అని రెగ్యులర్‌గా క్లాస్ తీసుకునేవాళ్ళం అక్కడ. అలాగే నాకీ తెలుగు అప్పుడు మళ్ళీ నా ఫ్రెండ్ బళ్ళారిలో ఉంది. ఆమెది గూడా పుట్టినిల్లు హుబ్లీనే. ఆమె బీఎంసీ బళ్ళారిలో ఉంది. ఆమె ఆన్‌లైన్ జూమ్ క్లాస్ తీసుకుంటుంది. అలాగే నాకు గూడా ఇన్వైట్ చేసింది. సరే అని నేను కన్నడలో స్టార్ట్ చేసినాను. అలాగే వేమన పద్యాలు, మళ్ళీ వీరబ్రహ్మేంద్ర స్వామి పద్యాలు, అలాగే పత్రి సార్ కాన్సెప్ట్స్ ఇవన్నీ నేను చెప్తూ ఎంత చెప్తూ వెళ్ళేదాన్నో అంత ఇంకా ఎక్కువ నాకే అర్థమయ్యేది. తర్వాత ఆ క్లాస్ నేనే విన్నప్పుడు నాకు ఎంత బాగా అనిపించేదంటే ఆహ్, అవును కదా! ఎంత బాగా ఇవి కాన్సెప్ట్స్ వచ్చినాయి అని నాకే ఆశ్చర్యం వేసేది అప్పుడు. అలాగే చెప్పుకొని 1 ఇయర్ నుంచి అట్లా జరుగుతూ ఉంది. మనకి ఎప్పుడైతే శిష్యుడు ఒక సిద్ధంగా ఉంటాడో గురువు వెతుక్కుంటూ వస్తాడు. ఎప్పుడైతే పత్రి సారు సిద్ధంగా ఉన్నారో సదానంద యోగి గారు అక్కడ అరేబియన్ కంట్రీలో పుట్టి మళ్ళీ ఆ హిమాలయలో ఉండి ఇక్కడ వచ్చి కర్నూల్‌లో వచ్చి సార్ కోసము అక్కడ వచ్చి ఆయన తన జ్ఞానమంతా 2.5 సంవత్సరంలో సార్‌కంతా చెప్పి ఇట్లా ఉండాలా సుభాష్ అని చెప్పి పత్రి సార్‌ని ఎట్లా తీర్చిదిద్దినారో అలాగే అంటే గురువు ఎలా ఉంటారు అంటే మన చుట్టూరా ఉంటారు. అంటే అక్కడి నుంచి జ్ఞానం ఎప్పుడైతే తీసుకుంటామో వాళ్ళు మనకి గురువులాగానే ఉండిపోతారు. అలాగే నాకు గూడా ఎందరో గురువులు ఉన్నారు. అంటే ఒకరు ఎట్లా చెప్తారంటే ఒకరు ఇట్లా ఉండాలా అని చెప్తారు. మళ్ళీ ఇంకొకరు ఎలా చెప్తారంటే ఇట్లా ఉండకూడదు అని చెప్పే గురువు గూడా ఉంటారు. ఇలాగే మన చుట్టూ గూడా ఎంతో మంది గురువుంటారు. చంద్రశేఖర్ శర్మ సార్‌కి గూడా ఆయన 6 ఇయర్స్ ఓల్డ్ ఉన్నప్పుడే అరుణాచలంకి వెళ్ళినారు. కానీ అక్కడ సాధన చేసుకున్నారు. తర్వాత బాబాజీ గారు వచ్చి "నువ్వు పత్రి సార్ దగ్గర వెళ్ళు. అక్కడ నీకు అంటే నెక్స్ట్ జర్నీ స్టార్ట్ అవుతుంది" అని ఇట్లా ఆస్ట్రల్‌గా చెప్పి సార్‌ని పంపించినారు. అలాగే ఆ సార్ వచ్చి పత్రి సార్‌ని కలుసుకున్నారు. ఇట్లా చేయాలా అని మళ్ళీ చేసినారు. తర్వాత సదానంద యోగి గారి దగ్గర 25 డేస్ ఒకే సిట్టింగ్‌లో కూర్చొని అక్కడ కూర్చుంటే ఆయనకి చీమలన్నీ ముఖమంతా కరిసి, పామంతా చుట్టుకొని, మళ్ళీ తేళ్ళన్నీ ఆయన చుట్టూ తిరుగుతుంటే ఆయన ఒకే సిట్టింగ్ అంత బాగా కూర్చున్నారు. తర్వాత పత్రి సారే వచ్చి ఆయన ఏ లోకంలో ఉన్నారో ఇక్కడ ఫిజికల్ బాడీలో రప్పించడానికి గంట సేపు పట్టిందంట. అలాగే ఇప్పుడు ఆయన పత్రి సార్‌ని ఒకసారి కలుసుకున్నారు. ఇట్లా చేయాలా అని తెలుసుకున్నారు. అట్లా ధ్యానంలో కూర్చున్నారు. మనకి అంటే ఎంత శ్రద్ధ ఉంటే అంత మనకి లాభమొస్తుంది. అంటే మనకి ఇప్పుడు ఇంతకుముందు ఎలా ఉండేది అంటే గురువుని వెతుక్కుంటూ ఇల్లు అన్నీ వదిలేసి, ఫ్యామిలీ అంతా వదిలేసి ఆత్మజ్ఞానం కోసం వెళ్ళాల. అలా ఉండేది. కానీ ఇప్పుడు అలా లేదు. పత్రి సారే అందరి దగ్గర వచ్చి ఇట్లా ఉండాలా, ఇట్లా చేయాలని పత్రి సార్ కాన్సెప్ట్స్ గానీ, పత్రి సార్ ఫ్లూట్ గానీ, పత్రి సార్ మెసేజెస్ అన్నీ మనం 24 ఇయర్స్ నుంచి వింటూనే ఉన్నాము. దాన్ని ఆచరణ చేస్తూనే ఉన్నాము. దాంట్లో అనుభూతి చెందుతూనే ఉన్నాము. ఆనందం పడుతూనే ఉన్నాము. ఇలా పత్రి సారే మన గురువు మన దగ్గర వచ్చి ఇలా అందరికీ చెప్పి ఆయన అంతగా అంటే ఇది అద్భుతమైన ఆత్మజ్ఞానము. అందరికీ దొరకాలంటే చాలా విశిష్టమది. మనకి దొరికింది. పత్రి సారే వచ్చి చెప్తున్నారంటే దాన్ని వినియోగించుకోవాలా మనము. ఎందుకంటే ఈజీగా దొరికితే మనము క్షుల్లకంగా చూసుకుంటాము ఒక్కొక్కసారి.
కానీ అలా లేదు. ఇది ఆత్మజ్ఞానం అంటే చాలా ఒక విశిష్టమైన ఒక జ్ఞానం. ప్రాపంచికత ఎలా ఉంటుందో అలాగే ఆధ్యాత్మికత గూడా మనకి అత్యంత అవసరము. ఈ జన్మకొకటే కాకుండా జన్మ జన్మకి ఈ ఆత్మజ్ఞానం అనేది మనకి వస్తూ ఉంటుంది. అందుకోసమే అలా ఇంత ఈజీగా మనకి పత్రి సారు చెప్పి అందరికీ కూర్చోవాలి, ధ్యానం చేసుకోవాలి, ఎంత ప్రేమంగా చెప్పినారు. అలాగే అందరూ శాకాహారులుగా కావాలి, అందరూ శాకాహార జగత్ కావాలి, ధ్యాన జగత్ కావాలి, పిరమిడ్ జగత్ కావాలనేది పత్రి సార్‌ది ఒక సంకల్పం. మనం గూడా ఒక లోక కళ్యాణం కోసం ఆయన సంకల్పమే మన సంకల్పం గూడా. మనం గూడా దాని కొరకే మనము వర్క్ చేయాలా. అలాగే ప్రతి గురు పూర్ణమికి పత్రి సారు సదానంద యోగి గారి దగ్గర వెళ్ళేవారు. అలాగే మనం గూడా గురువు దగ్గర వెళ్తాము. మళ్ళీ ఇప్పుడు కడతాల్‌కి వెళ్తారు కొంతమంది. ఆహ్, అంటే గురువు ఎప్పుడైతే ఒక శిష్యుడు తపన అట్లా ఉంటుందో గురువు ఒక విలువ మనకి అర్థమవుతుంది. తపననే లేకపోతే అక్కడ గురువు ఒక విలువ మనకి ఏం అర్థమవుతుంది? తప్పించాలా, ఎందుకు తప్పించాలా అంటే మనకి ఆధ్యాత్మికత అనేది చాలా అవసరమైనది. మనం ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాము అంటే శరీరము, మనస్సు, ఆత్మ ఈ 3 కలయికతోనే మనం ఇక్కడ కూర్చొనుంటాము. శరీరం కొరకే మనము 24 అవర్స్ అలాగే మనస్సు కొరకే 24 అవర్స్ మనము కేటాయిస్తే లోపల ఒక అసలైనది అంటే ఆత్మ చైతన్యము తో కూడా మనం ఇక్కడ ఉన్నాము. ఆ ఆత్మ కోసం మనం ఏం చేస్తున్నాము అది కూడా ఆలోచించాలి కదా! ఆ ఆత్మ పైనుంచి ఆత్మ అనే వచ్చింటది. ఇక్కడ పంచభూతాలతో అమ్మ, నాన్నలతో ఈ శరీరం తీసుకొనుంటాము. అలాగే మనం వెళ్ళేది గూడా ఆత్మ స్థితిలోనే వెళ్ళిపోతాం కాబట్టి, మనం ఎప్పుడూ ఆత్మ శాశ్వతంగా ఉంటుంది, సత్యంగా ఉంటుంది కాబట్టి, ఆ సత్యాన్ని అన్వేషించడము, సత్యాన్ని తెలుసుకోవడము, ఆ అనుభూతి చెందడము, అవి మనము తెలుసుకోవాలా. అలాగే అందరూ ధ్యానం చేసుకోవాలా బాగా. అంటే సాధన ఉండాల. ఇప్పుడు మనకి ఎంత ఎనర్జీ అంటే మన సాధన ఎలా ఉంటే అలాంటి జ్ఞానం మనకి లభిస్తూ ఉంటుంది. మనకి ఇప్పుడు శరీర పరంగా మనకి రోగాలన్నీ బాగా కావాలా అంటే దాని కొరకు మెసేజెస్ అన్నీ మనకి వస్తూ ఉంటాయి. కానీ మనకి ఇంకా డీప్‌గా వెళ్ళిపోతే మనం 7 శరీరాలతో కూడి మనం ఉంటాం. అలాగే ఆ ప్రతి ఒక్క శరీరము, అలాగే ప్రతి ఒక్క చక్రానికి కూడా ఒకటి విశిష్టత ఉంటుంది. దాని కొరకు మనం ఇంకా డీప్‌గా వెళ్ళి ఆత్మ జ్ఞానం తెలుసుకోవాలా. ఇంకా దీంట్లో ఏముందని వాళ్ళ ఇంట్రెస్ట్ ఎవరికి వాళ్ళ ఇంట్రెస్ట్‌తో దీంట్లో ముందుకు పోవాలనేది నేను కోరుకుంటున్నాను. ఇక్కడైతే 20 ఇయర్స్ నుంచి ఇక్కడ పిరమిడ్ ఉంది ఎమ్మిగనూరులో. ఇక్కడ అందరూ బాగా సాధన చేసుకుంటూ ఉంటారు ఎవరికి వాళ్ళు. అలాగే సెకండ్ సాటర్‌డే పూట ఇక్కడ అందరూ కలుస్తాము. ఒక మాస్టర్స్ వస్తూ ఉంటారు. వాళ్ళది మెసేజెస్ తీసుకుంటాము. ఇలా నేను గూడా అప్పుడు నాకీ కొత్త సబ్జెక్ట్ కదా! అట్లా విని నేను గూడా నేర్చుకుంది. అలాగే పీఎంసీ ఉంది మనకి. అందరూ వినాలా ఫస్ట్. అంటే వింటేనే కదా దీంట్లో ఏముంది అనేది అర్థం అవుతుంది. ఇప్పుడు మనము దాంట్లో వెళితేనే మనకి దాంట్లో ఏముంది అనేది అర్థమైంది. బయట ఎవరు ఏదో చెప్తూ ఉంటారు. అక్కడ పోతే నాన్ వెజ్ వదలాలా, ఇక్కడ పోతే ఇంకా సంసారాలను వాళ్ళేదో చెప్తుంటారు వాళ్ళకి తెలిసినట్లు. కానీ దాంట్లో ఏముందని వెళితేనే కదా మనకి అర్థమయ్యేది. అందుకోసమే అందరూ ఆహ్, శ్వాస మీద ధ్యాన చేయాలా. పీఎంసీ ఛానల్ కంపల్సరీగా చూడాలా. పత్రి సార్ కాన్సెప్ట్స్ గూగుల్‌లో గూడా ఉన్నాయి. అలాగే పత్రి సార్ మెసేజెస్ ఉన్నాయి. పీఎంసీ ఛానల్‌లో అలాగే యూట్యూబ్‌లో గూడా ఉన్నాయి. ఆహ్, అవి వింటేనే మనకి ఈ జ్ఞానము అర్థమవుతుంది. అంటే ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అంటే దీంట్లో ఏముంది అనేది మనకి అర్థమవుతుంది. పైననే మనము అక్కడ పోతే శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చోవాలా అంటే మనకి ఏం అర్థమవుతుంది? కంప్లీట్‌గా అర్థం కాదు. అందుకోసమే ఇక్కడ వచ్చి రెగ్యులర్‌గా సాధన చేసుకుంటూ ఉంటే పిరమిడ్‌లు చేస్తేనే మనకి మూడింతలు శక్తి అధికంగా కాన్సంట్రేషన్ పెరుగుతుంది. అందుకోసమే పిరమిడ్‌ని యూజ్ చేసుకోవాలా. ప్రతి ఒక్క ఊర్లో గూడా పిరమిడ్స్ ఉంటాయి. ఎక్కడున్నాయని తెలుసుకొని అక్కడ వెళ్ళి ధ్యాన సాధన చేసుకోవాలి. ఇప్పుడు ధ్యాన సాధన చేసుకుంటేనే కదా మనకి అక్కడ ఏముంది, మనకి ఏమి లభిస్తుంది అనే అర్థమయ్యేది. ఏమి చేయలేకపోతే మనకి ఏం అర్థమవుతుంది? ఇన్ని సంవత్సరాలు మనం జీవిత కాలం అంతా మనకి ఎట్లా
గడిపినాం మనము. మనసు కొరకు, శరీరం కొరకు గడిపినాము. కానీ ఒక సబ్జెక్ట్ అనేది ఉంది, ఆత్మ జ్ఞానం కూడా ఉంది. దాని కొరకు మనం ఏం చేస్తున్నాము, సాధన చేస్తున్నామా ఏమి అని తెలుసుకుంటే అప్పుడు మనకి అది ఆ సబ్జెక్ట్ కానీ దాంట్లో ఉండేది ఏమనేది అర్థమవుతుంది. అందుకోసమే అందరూ సాధన చేసుకుంటూ మళ్ళీ బుక్స్ బాగా చదవాలా. అంటే బుక్స్ ఎందుకు అంటే ఇప్పుడైతే పిఎంసి ఛానల్ ఉంది, మనకి రెగ్యులర్గా చేతిలోనే జ్ఞానం ఉంటుంది, చూసుకుంటూ ఉంటాము. కానీ అప్పుడు అలా లేదు కదా. బుక్స్ బాగా అందరు మాస్టర్స్ది వాళ్ళు ఎట్లా సాధన చేసినారు, వాళ్ళు ఒక గురువు కోసం ఎట్లా తపించినారు. జీవితంలో దత్తాత్రేయ స్వామికి ప్రతి ఒక్కరు గురువులే అంట. అంటే ఆయన చెట్టు నుంచి, ఒక కుక్క నుంచి, ఒక సీతాకొక చిలుక నుంచి అన్నిటి నుంచి నేర్చుకున్నారా అంటే అంత సూక్ష్మగా అక్కడ ఏం జ్ఞానము అని చూస్తే మనకి ఆ జ్ఞానం దొరుకుతూ ఉంటుంది. పైన పైన ఇప్పుడు పత్రిసారి వచ్చి ఇన్ని సంవత్సరాలు చెప్పినా కానీ మనకి అర్థం కాలేదంటే అది మన దౌర్భాగ్యమే. దాంట్లో ఇంకా ఏమీ లేదు. ఇది ఒక అద్భుతమైన జ్ఞానము, ఒక అవకాశము. ఈ జన్మలో మనకి పత్రిసార్తో పాటు ఉన్నాం మేము. ఆయన ఎంత గొప్ప గురువు అంటే సార్తో అంటే మనము సాధన చేస్తూ మన ఎనర్జీని ఎట్లా డెవలప్ చేసుకుంటామో అప్పుడు మనకి ఇంకా బాగా అర్థం చేసుకోగలుగుతాం సార్ని. ఫస్ట్ ఏమవుతుంది అంటే అందరూ గురువులు ఎట్లా ఉంటారు, కాషాయం వస్త్రం ధరించింటారు, మళ్ళీ ఒకే చోట ఉంటారు, అందరి ఫాలోవర్స్ ఉంటారు వాళ్ళకి, ఇట్లా ఉంటారు. నేను కూడా ఫస్ట్ టైం చూసినప్పుడు పత్రిసారు ఇట్లా ఒక ఇది ఇక్కడ నాగల్దినిలో క్లాస్కి వచ్చినారు. అప్పుడే ఫస్ట్ టైం చూసింది నేను. సార్ అయితే క్లాస్ చెప్పినారు, మామూలుగా కుర్తా పైజామా వేసుకున్నారు. ఇట్లా ఎందుకు అని నాకు అప్పుడు డౌట్ వచ్చింది. తర్వాత ఇంకా నాకు ధ్యానం చేస్తూ ఆ జ్ఞానం తెలుసుకుంటూ ఓహో మన కోసం ఇలా సార్ ఇంత చెప్తున్నారు కదా అని ఆ ఆలోచనలు తగ్గి ఇలా మన కోసం గురువు గారు ఎంత చేస్తున్నారు అనేది మనకి తెలుస్తూ ఆయన మీద అంత ప్రేమము, ఆయన మీద అంత గౌరవము. ఆయన ఒక ఫ్రెండ్ లాగే మనల్ని చూస్తున్నారు. నేను కూడా ఆయన్ని అలాగనే ఫ్రెండ్ లాగానే చూస్తున్నాను. ఆయన నేను వేరు అని ఎప్పుడూ ఆయన చూడలేదు. వాళ్ళు వేరు. ఎందుకంటే అందరిలోనూ పత్రిసారిని చూస్తున్నారు కాబట్టి అందరూ చెయ్యాలా అని ఆయన తపన. మనం ఎట్లా చూసుకుంటాము, ఈ శరీరం ఆయన వేరు, నేను వేరు, ఆమె వేరు, ఎట్లా చూసుకుంటాము. ఆ పరిధిలోనే ఉండిపోతాము, ఆ జ్ఞానంలోనే ఉంటాము. కాబట్టి వారు వేరే అనుకుంటాము. కానీ పత్రిసార్ అందరిలో పత్రిసారినే చూస్తున్నారు కాబట్టి అందరూ ధ్యానం చేయాలా, అందరూ శాఖారులుగా కావాలా, ధ్యాన జగత్ కావాలా అని చెప్పినారు. అందుకోసమే అందరూ బాగా ధ్యానం చేసుకోండి, పిఎంసి ఛానల్ చూడండి. అప్పుడప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి, ధ్యాన యజ్ఞాలు కానీ, ధ్యాన చక్రాలు కానీ ఇట్లా జరుగుతూ ఉంటాయి కడతాలో. అక్కడ వెళ్ళండి, మీకు చాలా బాగా అనుభూతి అక్కడ బాగా ఫీల్ అవుతారు. ఇలా కోరుకుంటూ నమస్తే, అందరికీ థ్యాంక్స్.